తెలుగు భాషా దినోత్సవాన్ని మన పాఠశాలలో జరుపుకుంటున్నాము. మరి అందరూ కూడా తెలుగులో మాట్లాడి తెలుగు భాషను గౌరవించాలి. మన మాతృభాష కాబట్టి మనం అందరం కూడా మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడితే గ్రేట్ అనుకుంటున్నారు. ఇంగ్లీష్ భాష రావాలి, కానీ మన మాతృభాషను మర్చిపోయి ఇంగ్లీష్లో ఏదో నాకు ఇంగ్లీష్ వచ్చని పోజులు కొట్టాల్సిన అవసరము లేదు. మన భాషను కాపాడుకుంటూనే ఇతర భాషలు కూడా నేర్చుకోవాలి మనం. అందుకే మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మన పాఠశాలలో. అందరూ కూడా ఈ మాతృభాషా దినోత్సవం ఎప్పుడైతే జరుపుకుంటారో మాతృభాష కనుక మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మన భాషను కాపాడుకోవాలి అని తెలుసుకోవడానికి రాష్ట్రం అంతటా కానీ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మరి మాతృభాష గొప్పతనాన్ని చెప్పడానికి కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంసమయల వెలుగు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంసమయల వెలుగు. నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు. చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. సాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు, శ్రీనాథుని కవితా సుధారలో అమరగంగ పరుగు. అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు, శ్రీనాథుని కవితా సుధారలో అమరగంగ పరుగు. రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధ్రువతారయై దేశ భాషలకు లెస్సయై పలు దేశ దేశముల వాసికెక్కినవి. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. తోడు పెరుగు ఎంత బాగుంటుంది కదా, కమ్మలు ఉంటే. అలాంటిది మన భాష. అక్షరాల తీరు అది మల్లె పాదు కుదురు, మన అక్షరాల తీరు అది మల్లె పాదు కుదురు. భాష పాల కడలి మరి భావం మధుమురళి, అచంత పదముల అలంకృతం మన భాషామృత జనితం. భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల ఎలుగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు. చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. 1863 ఆగస్టు 28 తేదీన నిడుగు వెంకటరామూర్తి గారు జన్మించారు. వారి తల్లి వెంకటమ్మ, తండ్రి వీర్రాజు. వీరు ఈ గ్రాంధిక భాషలో ఉన్నటువంటి బడి భాష, ఇంటి భాష ఒకేలాగా ఉండాలని పోరాడినటువంటి వ్యక్తి. ఆ పోరాట ఫలితమే మనం ఈనాడు ఇంత చక్కగా, తీయగా, మధురంగా, ఉల్లాసంగా చదువుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తికి మనము వందనాలు సమర్పించుకోవాల్సిందే. గ్రాంధిక భాషలో ఉంటే మనకు మామూలుగానే కొన్ని సంస్కృత పదాలు ఉంటే అర్థమయ్యేవి కావు. వ్యవహారిక భాష అంటే మనం ఇంట్లో మాట్లాడుకునే భాషనే బడిలో చదువుకోవాలని పోరాటం జరిపినటువంటి గొప్ప త్యాగశీలి నిడుగు వెంకటరామూర్తి గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. బంధాల బంధాలు జంతుగండు మనిషి జంతువై జగముల
అలాగే